విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో పొణికింది భువనం మధురం నీ చరితం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం నాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఓచితే అందదా విజయము పిడుగు రాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గం మొదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం. అమ్మా యమునమ్మ తల్లి, ఈ పెద్దల తీర్పు మీద నాకు నమ్మకం పోయింది. మీరే నాకు న్యాయం జరిపించాలి. మీ భర్తకి నా భార్యకి అక్రమ సంబంధం ఉన్న సంగతి మీరు నమ్ముతున్నారు కదా? చూడు బలరాం, మా ఆయన మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. ఆయన ఏనాడు నువ్వు అన్న తప్పు చేయరు, నాకు అన్యాయం చేయరు. నువ్వు కూడా ఆ మాట అనేసావా తల్లి? అయిపోయింది. ఇంకా ఏముంది? ఊరు ఊరు కట్టకట్టుకుని నాకు అన్యాయం చేయడానికి తీర్మానించేసుకున్నారు. వీల్లేదు, నాకు న్యాయం జరగాలి. ఏమండి, గ్రామ పెద్దలంటే మీరే కాదండి, ఈ పిర్కాలో ఉన్న పెద్ద మనుషులందరినీ తీసుకొచ్చి పంచాయతీ పెట్టిస్తాను. నాకు జరిగిన అన్యాయానికి నష్టపరిహారం ఇచ్చి తీరాలి. 20 లక్షల రూపాయలు డబ్బులు ఇప్పించండి. లేకపోతే ఈ నాయుడు వ్యవసాయం చేసుకోవడానికి నాకు ఇచ్చిన 10 ఎకరాల కొబ్బరి తోట నా పేరు రాయించండి. లేకపోతే అప్పుడు దాకా నిద్రపోను, అన్నం ముట్టను, నీరు తాగను. లేకపోతే ఇదిగో ఈ చెట్టు కిందే నిరాహార దీక్ష చేస్తా పడుంటా. బలరాం, నీ భార్య శీలాన్ని అడ్డం పెట్టుకుని నష్టపరిహారం కోరడం సభ్య సమాజం ఒప్పుకోదు. నీ దుర్బుద్ధి అంటే మాకు అర్థమైంది. ఈ ఊరికే నిన్ను ఏర్పురుగ్గా భావిస్తున్నాం. నీ ఉనికే మా ఊరికి చేటుగా అభిప్రాయపడుతున్నాం కనుక నిన్ను గ్రామ బహిష్కరణ చేస్తున్నాం. వారంలోగా నువ్వు ఈ ఊరు విడిచి వెళ్ళిపోవాలి. ఇదే మా తీర్పు. వద్దు, బలరాంకు అంత శిక్ష విధించొద్దు. తొలి తప్పుగా మన్నించి గ్రామ బహిష్కరణ శిక్ష రద్దు చేయండి. ఇది నా విజ్ఞప్తి. అదండి మాట. అయ్యలారా అమ్మలారా, అయ్యల్ని కన్నా అమ్మలారా, అమ్మల్ని కన్నా అయ్యలారా, తీర్పు చెప్పిన పంచాయతీ పెద్దలారా, విన్నారు కదండి ఆ పెద్ద మనిషి మాట. మొదటి తప్పుగా భావించి నన్ను వదిలేయమంటున్నాడండి. మీరు వేసిన గ్రామ బహిష్కరణ శిక్షని రద్దు చేయమంటున్నాడు. పాపం అంటే ఏంటన్నమాట? తమరేసిన శిక్ష ప్రకారం నేను ఈ గ్రామం వదిలిపెట్టి వెళ్ళిపోవాలి కదండి. నాతో పాటు నా పెళ్ళాం కూడా వచ్చేస్తది కదండి. దాంతో ఏమవుద్ది? ఈ నాయుడికి నా పెళ్ళాంకి ఉన్న కనెక్షన్ కట్ అయిపోద్ది. వీళ్ళిద్దరూ దూరం అయిపోతారు. అందుకని ఆ దుర్మార్గ ఆలోచన మనసులో పెట్టుకుని మొసలు కన్నీరు గారుతున్నాడు. డే నాయుడు, రామూరి నరసింహ నాయుడు, నా పెళ్ళామే కావాల్సి వచ్చిందంట నీకు? బంగారం లాంటి పెళ్ళాన్ని పక్కన పెట్టుకుని ఊళ్ళో వాళ్ళ పెళ్ళాల మీద పడతావా? కడుపు రగిలిపోతుందిరా, పోతావు రే, సర్వనాశనం అయిపోతావు. రేపు నీ పెళ్ళాన్ని కూడా ఎవరన్నా తగులుకుంటే రేపు సూర్యోదయం కాకముందే నువ్వు ఈ ఊరు విడిచి వెళ్ళిపోవాలి. ఇది నా తీర్పు. వెలివేసింది ఒక బలరాముని, నిన్ను కాదు. నువ్వెందుకు వెళ్ళటం? మా అన్నయ్యని కాపాడుకోవడానికి. ఎంతకాలం అని కాపలా ఉంటావు? నా ఒంట్లో సత్తువ ఉన్నంతకాలం, నా భర్త బతుకున్నంతకాలం నేను అతనికి తోడుగా ఉన్నట్టు ఉండాలి. మా అన్నయ్యని ఏం చేయకుండా కాపలాగా ఉండాలి. అతనితో పాటు వెళ్ళకపోతే ఎవరైనా ఏవైనా అనుకుంటారని కాదు, కేవలం మా అన్నయ్యని మా ఆయన నుంచి రక్షించుకోవడానికే వెళ్తున్నాను. నాకట్టు చెప్పకండి. సరే, నువ్వు ఇంతగా చెప్పిన తర్వాత
మేమెలా కాదంటాం? లక్ష్మి, నీకెప్పుడు ఏ అవసరం వచ్చినా మేమున్నామని మర్చిపోకు. పని కట్టుకొని నువ్వు రానక్కర్లేదు. ఎవరితో అయినా కబుర్ చేసినా చాలు. అలాగే నాయుడు గారు. అమ్మా అమ్మా కవిత, నువ్వు బాగా చదువుకోవాలి. పెద్ద పెద్ద చదువులు చదివి కలెక్టరో గవర్నరో కావాలి. మీ అమ్మా నాన్నల పేరు నిలబెట్టాలి. ఏ, నిలబెడతావు కదా? చీపా, కవిత, ఏంటది మర్యాద లేకుండా? పని మనిషి నాకు చెప్పడం ఏంటి? కవిత, ఏ వద్దలవే అమ్మా. కవిత, తప్పమ్మా. పెద్దవాళ్ళని గౌరవించాలి. లక్ష్మి ఊరెళ్ళిపోతుంది కదా, టాటా చెప్పు. పని మనిషికి నేనెందుకు టాటా చెప్పాలి? కవిత, అయ్యా, చిన్నపిల్ల ఏదో తెలియకలా అంటుంది. యమునమ్మ గారు, నే వెళ్ళొస్తాను. ఆ, నాయుడు గారు, నే వెళ్ళొస్తాను. కవిత, పో. వదినా, ఏమిటా కన్నీరు? దేనికో బాధపడుతున్నట్టునా? ఏం లేదు వదినా. అదిగో, మాట మార్చుకో. నీ బాధ నా బాధ కాదా? నువ్వు బాధపడేది దేని గురించి? మన గురించి కాదు వదినా, మరి ఎవరి గురించి? నాయుడు గారి గురించి. నాయుడు గారంటే నరసింహనాయుడు గారా? ఆయన గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం ఏమొచ్చింది? గతం గుర్తుకొచ్చింది. ఊరి బాగు కోసం నాయుడు గారు తన కన్న బిడ్డని గంగపాలు చేశారు. మరి కవిత ఎవరు? నాయుడు గారి మరో బిడ్డ? కాదు, పెంపుడు బిడ్డ. పెంపుడు బిడ్డ? ఆ బిడ్డ తల్లిదండ్రులు ఎవరు? ఆ వివరాలన్నీ నాకు తెలియవదినా. కవిత భర్త ఎవరితోనూ సంబంధం పెట్టుకున్నాడట. కవితని ఎలుకోకుండా పుట్టింటికి తరివేశాడట. మంచి వాళ్ళకే కష్టాలన్నీ. నాయుడు గారు ఎలాంటివారో, ఎంత మంచివారో నాకు తెలుసదినా. ఆ రోజు కన్నబిడ్డని గంగపాలు చేయకుండా ఉండుంటే. అంటే అది నీకు తెలుసా? నా కళ్ళారా చూశాను. 25 ఏళ్ల క్రితం కార్తీక పౌర్ణమి రాత్రి నాయుడు గారు తన కన్నబిడ్డని గంగలోకి విసిరేశారు. దేవుడే కాపాడినట్టు నీటిలో విసిరిన ఆ బిడ్డ తొట్టెలో పడింది. బిడ్డ ఏడవలేదు. బోసి నవ్వులతో తొట్టెలో అలా వెళ్ళిపోయింది. నేను నదిలో దూకి చావపోతుంటే చిన్న తెప్పలో రోదిస్తూ ఈ పాప నా దగ్గర కొట్టుకొచ్చింది. నన్ను చూసి ఏడు పాపి బోసి నవ్వులు నవ్వింది. నక్షత్రంలా మెరుస్తున్న తెల్లని దుస్తుల్లో, పున్నమి వెలుగుల్లో, ఆ గోదావరిలో తొట్టెలో కొట్టుకు వెళ్తున్న బిడ్డని చూస్తుంటే నా కంటికి దేవతలా కనిపించింది వదినా. నక్షత్రంలా మెరుస్తున్న తెల్లని దుస్తుల్లో, పున్నమి వెలుగుల్లో, ఆ గోదావరిలో తొట్టెలో కొట్టుకు వెళ్తున్న బిడ్డను చూస్తుంటే నా కంటికి
దేవతలా కనిపించింది వదినా. అంటే హిందూ నాయుడు గారు కూతురన్నమాట. ఏమండి చాలండి, చాలు. అబ్బా చాలండి, చాలు. చాలంటున్నాను కదా, చాలు. అబ్బా ఉన్నట్టే చాలండి. అసలు నీకేమైనా బుద్ధి ఉందా? ఆడవాళ్ళు రాత్రిపూట తలస్నానం చేస్తే జలుబు చేయదు. నాకేం కాదండి, నాకు ఇది అలవాటే. మీరు పడుకోండి. నాకేం నిద్ర రావట్లేదు. నువ్వు ఏదైనా పాట పాడు, నేను నిద్రపోతాను. నాకే పాటలు పద్యాలు రావు. పోనీ కథలు చెప్పు. కథలా? నాకు రావు బాబు. పోనీ కబుర్లైనా చెప్పు. బాగుంది మీతో. ఏం చెప్పమంటారు కబుర్లు? పోనీ నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, దానికి నువ్వు సమాధానం చెప్తావా? అడగండి. చూడిందు, నువ్వు సరిగ్గా సమాధానం చెప్తే నేను నీకు ముద్దిస్తాను, లేకపోతే నువ్వు నాకు 2 ముద్దులు ఇవ్వాలి. చెప్పండి. ఏమండి, ఇది మన బెడ్రూమ్ అండి, ఇక్కడికి ఎవరు రారండి. సరేనండి, మీరు అడగండి. మళ్ళీ చెప్తున్నాను, మాట తప్పకూడదు. 2 ముద్దులు. కాళ్ళు చేతులు ఉన్నా కదిపితే గాని కదలదు, అదేంటమ్మా? కుర్చీ. కాదమ్మా, ఇలాంటి బొమ్మ. సరే, నా ఖాతాలో 2 ముద్దులు జమ చేసుకో. ఇంకో ప్రశ్న అడుగుతాను. అడగండి. కన్న తల్లి ఒకరు, పెంచిన తల్లి మరొకరు, అదెవరమ్మా? కర్ణుని కన్న తల్లి కుంతి, పెంచిన తల్లి రాధా. కాదమ్మా. పోనీ కృష్ణుని కన్న తల్లి దేవకి, పెంచిన తల్లి యశోదా. కానే కాదమ్మా, నాకు కావలసిన సమాధానం వేరే ఉందమ్మా. అది ఏంటో చెప్పమ్మా. ఇందు అత్తయ్య గొంతులా ఉంది. కాదు, అమ్మ గొంతు. కాదండి, అత్తయ్య గొంతే. అరే, అమ్మ గొంతు అని చెప్తుంటే చూడండి, అత్తయ్య. అవును, అత్తయ్యే. నీకు అత్తయ్య అయితే నాకు అమ్మ అవుతుంది. ఏంటమ్మా ఇవాళ ఎప్పుడొచ్చావు? ఇందు, నీకు నాయుడు గారు ఎక్కడుంటున్నారో తెలుసా? నాయుడు గారు మీకు తెలుసా? బాగా తెలుసమ్మా. పెరుమాళ్ళ చిన్నతనంలో మేము నాయుడు గారి దగ్గరే పనిచేశాం. వాళ్ళ అమ్మాయి కవిత పెరుమాళ్ళలో ఒకే ఈడు. బుద్ధిలే తేడా వచ్చాయి. అలాంటి మంచి వాళ్ళకి ఈ కవిత ఎలా పుట్టిందో నాకు అర్థం కావడం లేదు. ఏమండి, కవిత కాపురం సరిగ్గా లేదని నువ్వు అత్తయ్యతో చెప్తుంటే విన్నాను. ఒకసారి చూసొద్దామని. వాళ్ళు ఎక్కడుంటున్నారో చెప్పమ్మా. అదేం పెద్ద విషయం కాదమ్మా, నేను కొండ గుర్తులు చెప్తాను, నువ్వు వెళ్ళొచ్చాయి. మన ఇంటి నుంచి నేరుగా 4 పర్లాంగులు వెళ్ళామనుకో, పద్మశ్రీ తారక రామారావు, అదే మన ఎన్టీ రామారావు గారి విగ్రహం ఉంటుంది. ఉందా? ఉంది. అక్కడి నుంచి రైట్ సైడ్ వెళ్ళు. రైట్ అంటే కుడివైపు. కుడివైపు. అక్కడి నుంచి నేరుగా 4 పర్లాంగులు వెళ్ళామనుకో, పెద్ద మర్రి చెట్టు వస్తుంది. అదేమా, మన ఊర్లో అమ్మోరు గుడిలో పెద్ద పెద్ద మర్రి చెట్లు ఉంటాయే, అలాంటి మర్రి చెట్టు. ఉందా? వెళ్ళావు కదా? అక్కడి నుంచి లెఫ్ట్ తిరుగు, ఎడవైపు. ఎడవైపు నుంచి నేరుగా 4 పర్లాంగులు వెళ్ళామనుకో, ఒక పెద్ద చర్చ్ వస్తుంది. చర్చ్ అంటే? క్రీస్తు దేవాలయం. వచ్చిందా? దాని ఎదురుగుండానే నరసింహనాయుడు గారి ఇల్లు. నమస్కారం నాయుడు గారు. లక్ష్మి, బావున్నావమ్మా? మీ దయ వల్ల బాగానే ఉన్నాను. నా దయ వల్ల కాదమ్మా, మీ అన్నయ్య అనురాగం వల్ల. లోపలికి రామ్మా, కూర్చోమ్మా. నువ్వు బతుకున్నావని పేపర్లో చూసి చాలా సంతోషించాను. ఇప్పుడు నేను చూస్తుంటే ఇంకా చెప్పలేనంత ఆనందంగా ఉంది. మీ కూతురు ఎలా ఉంది నాయుడు గారు? అదేంటమ్మా అలా అడుగుతున్నావు? కవిత నా కూతురు కాదు, నీ కూతురు. కన్నది నేనైనా పెంచింది మీరు కనుక కవిత మీ కూతురే అవుతుంది. లక్ష్మి, కొన్నేళ్ల క్రితం మీ అన్నయ్యను కలిసి కవితను మీ కోడలను చేసుకోమని అడిగాను. నీ కూతుర్నే తన కోడలిగా చేసుకోవాలన్న కోరికతో నా మాట కాదన్నాడు. కవిత కూడా మీ మేనకోడలే చెప్పాలని నాకు అనిపించినా ఎందుకో చెప్పలేకపోయాను.
కొన్నాళ్ళైన తర్వాత తనే స్వయంగా నా దగ్గరికి వచ్చి కవితను తన కోడలుగా చేసుకుంటానని అడిగాడు. అప్పటికే కవితకి పెళ్ళైపోయింది. నేను అడిగినప్పుడే కవితను తన కోడల్ని చేసుకునుంటే ఎంతో బాగుండేది. ఎవరికి ఎక్కడ ఎలా రాసిపెట్టుంటే అలా జరగాల్సిందే నాయుడు గారు. కవిత కాపురం బాలేదని తెలిసింది. ఒకసారి చూసి వెళదామని వచ్చాను. కవిత, అమ్మా కవిత, ఉండమ్మా తీసుకొస్తాను. ఉమ్. కవిత, కవిత, బాగున్నావా అమ్మా? ఏంటమ్మా అలా చూస్తున్నావు? నన్ను గుర్తుపట్టలేదా? ఎందుకు గుర్తుపట్టలేదు? పల్లెటూరులో మా ఇంట్లో పని మనిషివే కదా. నీ మొగుడి పేరు బలరాం, నీ పేరు లక్ష్మి కదూ? అవునమ్మా. అది సరే, ఇప్పుడెందుకు వచ్చా? అది అది ఏదైనా సహాయం కోసం వచ్చావా? మన ఊళ్ళో సహాయం కోసం వచ్చిన నీలాంటి వాళ్ళు ఏం చేస్తారు? బయట నిలబడతారు కదా, అలాగే బయటికెళ్ళి నిలబడు. నాన్నగారిని పంపిస్తాను. ఏయ్, చెప్పేది నీకే, వెళ్ళు. వెళ్ళమంటుంటే. ఏ కవిత, వయసులో పెద్దవాడని కూడా గౌరవం లేకుండా మెడబట్టుకుని బయటకు గెంటుతావా? అసలు నీకు బుద్ధుందా? బుద్ధి లేనిది నాకు కాదు, దీనికి. తను పని మనిషిని అనే సంగతి మర్చిపోయి వచ్చి సోఫాలో కూర్చుంది. అందుకని బయటికి గెంటేస్తావా? నేనే కూర్చోబెట్టాను. మీరు పని మనిషిని మన మనిషిగా చూసుకోవచ్చు, కానీ నేను అలా చూడలేను. నోటికి ఎంత వస్తుంత మాట్లాడేయటమేనా? ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వాగటమేనా? అందుకనేనే నీ బతుకు ఇలా తయారైంది, కాపురం తగలడింది. అమ్మమ్మా, అంత మాట అనకండమ్మా. కన్న కూతుర్ని కన్న తల్లి అలా అనకూడదమ్మా. ఇది నా కన్న కూతురు కాదు, నన్ను కాల్చుకు తింటున్న కూతురు. ఏ ముహూర్తాన్ని దీన్ని కన్నానో గాని ఇది పుట్టిన దగ్గర నుంచి నాకు ఈయనకి మనశ్శాంతి లేకుండా పోయింది. అన్ని కష్టాలే.